అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేము నేర్చుకోబోయే మాటలు, మరి మేము వినబోయే సంగతులు మరి గ్రహించగలుగుటకు, సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఎందరైతే మీ పిల్లలు మీ వాక్యం వినడానికి వేగిరపడి వచ్చారో వారందరినీ మీ వాక్యపు వెలుగులో వారిని దీవించమని, అలాగే ఇంకా ఎవరైతే రానై ఉన్నారో వారందరూ త్వరగా వచ్చుటకు సహాయం చేయమని, వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని మీ వాక్యము ప్రకారము ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సమాజంలో బైబిల్ని లేదా దేవుని గ్రంథాన్ని మనం చదువుకునేటప్పుడు కానీ, వ్రాసుకునేటప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చదువుకోవాలి అని మనం ఎన్నోసార్లు వింటున్నాము, ఎన్నోసార్లు చదువుకుంటున్నాము. అలాగే బైబిల్ కూడా చెబుతూ ఏం మాట్లాడుతున్నారంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమని, మరి దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించమని చెబుతున్నట్టు మనం చూస్తున్నాం. మరి పరిశీలిస్తున్నామా అని మనం ఆలోచించుకోగలిగితే, మరి పరిశీలించడానికి ఎంతమంది మనం ముందుకు వెళ్తున్నాం అని ఆలోచించగలిగితే పరిశీలన అనేది తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏదైతే చెబుతున్నాడో, దేవుడు ఏదైతే మనకి ఆ మాటలు వినిపిస్తున్నాడో, ఆ మాటలని పరిశీలించడానికి, అంటే దేవుని దగ్గరికి రావడానికే మనిషికి టైం దొరకట్లేదు. కానీ మరి దేవుడు చెప్పే మాటలు వినడానికి, దేవుడు చెప్పే మాటలు పరిశీలించడానికి టైం దొరుకుతుందంటారా? టైం ఉంటుందంటారా? ఆలోచించండి పిల్లలు. అయితే ఇలా పరిశీలించి చదువుకుంటూ ఆయన మాటల్ని ఇంకేం చేయమంటారంటే, తిమోతి గారికి పౌలు గారు రెండో పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడతారు చూడండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాయించాడు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు కదా పౌలు గారు, దేవుని మూలముగా రాస్తున్నారు కదా. ఇప్పుడు పౌలు గారు రాసే మాటలు ఎవరివి? దేవునివే. ఎంతమంది ప్రవక్తలు వీరు రాసినా, 42 మంది ప్రవక్తలు రాసినా, వీళ్ళు ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా రాశారు. మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా వ్రాసిన మాటలు అంటే ఎవరివి? దేవుని మాటలు. ఈ దేవుని మాటలు ఏం చేయమంటున్నారండి? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. త్వరపడకూడదు, వెళ్ళిపోకూడదు, దాటుకుని వెళ్ళిపోకూడదు. ఎప్పుడైతే మీరు దాటుకుని వెళ్ళిపోతున్నారో మీరు ఏదో మిస్ అయిపోతున్నారని అర్థం. చాలా సందర్భాల్లో మనం కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే, అవునా కదండి? మనం కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే. మనం కూడా ఇదిగో ఈ వాక్యాన్ని మనం ఇదివరకు దాటుకుని వెళ్ళిపోయాం అనుకున్న వాళ్ళమే. అయితే దేవుడు ఏవైతే మాటలు ఇచ్చారో, దేవుడు ఏవైతే మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారో, ఈ గ్రంథంలో మాటలు ఏం చేయాలంట? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము తిమోతి. పౌలు గారు మాట్లాడుతున్నారంటే, పౌలు గారు మాట్లాడుతూ ఇప్పుడు
కింద చదవండమ్మా. ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఆలోచించగలుగుతున్నావో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టావో, అంతే కదండి, దీవారాత్రములు జ్ఞానించాలి. అంటే వాక్యాన్ని మీరు ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారో అప్పుడు మీకు ఏమొస్తుందంట? ఎవరిస్తారంట దీన్ని? అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఏమండి, వివేకం ఉండాలి కదా. యోబు గారిని ప్రశ్న అడిగేటప్పుడు నీ నడుం కట్టుకుని నీ వివేకము కలిగి నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పమంటారు కదా. అంటే వాక్యము చదివేటప్పుడు కూడా, దేవుని మాటలు వినేటప్పుడు కూడా మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. అంతేగాని ఇదిగో వాక్యం చెప్పేటప్పుడు పరజ్ఞానంలోకి వెళ్ళిపోకూడదండి. ఏదేదో ఆలోచించకూడదు. ఎక్కడికి రావాలి? మీ లోకంలో ఉన్నాయన్నీ రీఫ్రెష్ అయిపోవాలి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యం మాత్రమే ఆలోచించగలగాలి, ఇంకా వేరేది ఏది ఆలోచించకూడదు. ఇదిగో నీ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, బయట ఎవరన్నా ఉన్నారని ఆలోచిస్తున్నారా, ఇలాంటి ఆలోచనలు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తున్నారా, లేకపోతే వేరే ఏదైనా, ఇదిగో నేను బైబిల్ తెరిచిన వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుందండి అంటారు. ఒక 2-3 వచనాలు చదవగానే నాకు నిద్ర వచ్చేస్తుందండి అంటారు. ఇంకా బైబిల్ తీస్తే ఏదో ఒకటి సమస్య అండి అంటారు. అంటే ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? నీ తలంపుని ఏం చేయాలి? నీ ఆలోచన ఏం చేయాలి? వాక్యం వైపు ఎప్పుడైతే తిప్పి ఆలోచిస్తున్నారో, వాక్యాన్ని మీరు గ్రహించడానికి, పరిశీలించడానికి ఇష్టపడుతున్నారో, అప్పుడు మీకు ఏం వస్తుందంట? ఎవరిస్తారంట? ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. అంటే దేవుడు వ్రాయించి ఇచ్చిన వాక్యాన్ని పరిశీలించాలి. ఇంకా ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని ఆలోచించారో అప్పుడు ప్రభువు మీకు వివేకాన్ని ఇస్తాడు. ఇలా వివేకం ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ఏం కలుగుతుంది? ఆలోచనలో మీకు ఆనందం కలుగుతుంది, సంతోషం వస్తుంది. అంతే కదండి. ఒక ప్రశ్నకి సమాధానం దొరికిందంటే సంతోషమే కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి క్లాసులో 100 మార్కులకి 100 వచ్చేసినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయనకంటే ఆనందపడేవారు ఎవరు ఉండరు. ఇప్పుడు అలాగే మనం బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ వింటున్నప్పుడు మనం ఏదైతే ఆలోచించామో ఆ ఆలోచనకి ప్రభువు వివేకం ఇచ్చాడు అనుకోండి, మనకంటే ఆనందం పడేవారు ఎవరు ఉండరు. అలాగే దేవుడు కూడా ఆనందపడతాడంటే. అయితే ఇలా ఆలోచించకుండా కొన్ని సందర్భాలు అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలలో మీకు తప్పిపోయి దొరికిన చిన్న కుమారుడు గురించి ఉంటుంది. అంతేనండి, తప్పిపోయి దొరికిన చిన్న కుమారుడు గురించి ఉంటుంది. మరి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు ఉపమానం కింద చెబుతూ, ఆల్రెడీ ముందు 2 సందర్భాలు చెప్తారు, ఇది 3వ సందర్భంగా చెప్తారు. ఈ 3వ సందర్భాన్ని చెబుతూ ఏం చేస్తారంటే, ఇదిగో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారుల్లో 2వ కుమారుడు చిన్నవాడు. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే, తన ఆస్తిని పంచిపెట్టమని దూరదేశాలకు వెళ్ళిపోయి ఆస్తినంతా నాశనం చేస్తాడు. పందులు పొట్టు తినే స్థితికి వచ్చేస్తాడు. వ్యభిచారం చేస్తాడు. అంటే లోకములో ఏదైతే పాపం ఉందో ఆ పాపములో మునిగిపోయాడు. అంతేనండి, ఆ పాపంలో మునిగిపోయాడు. ఇలాగా అతను పాపములో మునిగిపోయి తండ్రి ఆస్తినంతా నాశనం చేసేసి మరలా తండ్రి దగ్గరికి వచ్చి, ఇదిగో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడని మనం సండే స్కూల్లో నేర్చుకున్నాం, కథల పుస్తకాల్లో ఉంది, చాలా చిన్నప్పటి నుంచి ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాం.
మరి తరచుగా ఎవరి గురించి వింటున్నామంటే ఎవరి గురించి వింటున్నామండి? చిన్న కుమారుడు గురించి మాత్రమే మనం వింటున్నాం, అంతేనండి. ఎవరు చెప్పినా కానీ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు లేదా తప్పిపోయిన కుమారుడు, ఇలాగా రెండో కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడని ఇలాగే మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఇంకొక కుమారుడు ఉన్నారండి. ఇంకొక కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు. ఎప్పుడు పెద్ద కుమారుడు గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఒకవేళ కొంతమందిని దీని భావం ఏంటి అని అడిగితే ఈ పెద్ద కుమారుడు ఎవరని చెప్తారండి? ఈ పెద్ద కుమారుడు ఎవరని చెప్తారు? యేసుక్రీస్తు వారని చెప్తారండి. అంతేనా? మీరు కూడా చూసారా? అందరూ అంతే అని అనుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారే ఈ పెద్ద కుమారుడు అని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఆలోచించగలిగితే ఈ ఉపమానం ఎవరు చెప్తున్నారంటే? ఈ ఉపమానం చెప్పే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారే ఉపమానం చెబితే ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడా? ఆలోచించాలి. ఆయన గురించి ఆయన చెప్పుకోగలదా? ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి పెద్ద కుమారుడికి చిన్న కుమారుడి మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒకవేళ పెద్ద కుమారుడు గురించి మనం ఆలోచించగలిగితే ఆయన యేసుక్రీస్తు వారా కాదా అని మనం ఆలోచించాలి ఫస్ట్. అవునా కదండి? మనకి తెలిస్తేనే ముందుకు వెళ్ళి ఆలోచించి. ఇప్పుడు మనం ఏం చదువుకున్నామండి? నేను చెప్పు మాటలు ఏం చేయాలంట? ఆలోచిద్దాం. మరి ఇతను ఎవరో అసలు పెద్ద కుమారుడు గురించి మనం ఒకసారి చూసుకోగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలండి. అంటే చిన్న కుమారుడు గురించి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి, మీకు సండే స్కూల్ నుంచి నేర్పిస్తారు కాబట్టి నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు, నాట్యములు ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇంటికాడ ఏదో సందడి జరుగుతుంది, అంతే కదండి. ఇంటికాడ ఒక సందడి లేదా ఒక ఆనందంతో పొంగిపోతున్నారు. లేదంటే ఇప్పుడు మనకి ఏదన్నా బాజా భజంత్రీలు ఏమన్నా వినిపించినాయి అనుకోండి, ఏదో సందడి జరుగుతుంది, ఏదో పండగ జరుగుతుంది, ఇలా ఆలోచించుకుంటాం. అలాగే పెద్ద కుమారుడు దగ్గర కూడా పెద్ద కుమారుడు అప్పుడు వచ్చినప్పుడు ఏంటని అడుగుతున్నాడండి. వాయిద్యములు, నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదండి, చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడని చెప్పుకున్నాం కదా. పందులు పొట్టు తండ్రి ఆస్తినంతా నాశనం చేసేసాడు కదా. ఇతను వచ్చాడంట. ఇతను తిరిగి వచ్చాడంట. అతడు తన యొద్దకు, ఎవరి యొద్దకు? తండ్రి యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను. ఎవరైతే నీ తమ్ముడు ఉన్నాడు కదా, నీ తమ్ముడు తిరిగి వచ్చినందున ఇదిగో పండగ చేస్తున్నాడు, ఒక క్రొవ్విన దూడను వధించెను. అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మనకి ఏంటి? మేకనో కోడినో కోస్తాం. అలాగే ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది? ఆనందం. ఈయనకి పండగ. ఎవరికి? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు గురించి పండగ. తండ్రి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు గురించి పండగ. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు గురించి తండ్రి ఆనందపడుతుంటే పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడో చూడండి. పెద్ద కుమారుడు అయితే అతడు కోపం ఎందుకండి? కోపం ఎందుకు? ఇప్పుడు నా తమ్ముడు వచ్చాడని ఆనందపడాలా, కోపపడాలా? నా తండ్రి వచ్చాడని, నా తమ్ముడు వచ్చాడని, నా తండ్రి ఆనందపడుతున్నాడని తమ్ముడు గురించి ఆనందపడాలా, లేకపోతే కోపపడాలా? అక్కడ ఆనందపడాలి. నా తమ్ముడు ఓకే తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఆనందపడతట్లేదు. కోపపడి లోపలికి వెళ్ళట్లేదంట, గేటు బయటే ఉన్నాడు. ఇంకా
గేటు బయట వాడేంటి అక్కడ ఉన్నాడు, వాడు ఎందుకు వచ్చాడు, అసలు వాడు రావాల్సిన పని ఏంటి? వాడు ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు కదా, ఆస్తిని 2 భాగాలుగా చేసాం కదా, వాడు ఆస్తి ఆడికి ఇచ్చేసాం కదా. ఇదే కదండి గొడవలు ఎలా ఉంటాయి బయట. ఇప్పుడు కూడా గొడవలు ఎలా ఉంటాయి? ఇదిగో ఆస్తిని 2 భాగాలు అయిపోయి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారండి. పచ్చగడ్డైతే బొగ్గు అంటది, అంతేనా? అదే పరిస్థితి ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. చూడండి ఏమంటున్నారు, చదవండి అమ్మా. గనుక అతని తండ్రి వచ్చేసాడంటే వెలుపలికి. తండ్రి బాధ్యత గలవాడు కాబట్టి, తండ్రికి ప్రేమ ఉంది కాబట్టి తండ్రి వచ్చేసాడంట బయటికి. లోపలికి రమ్మని బతిమలాడుకుంటున్నాడంట. నాన్న రా, నాన్న లోపలికి రా. తమ్ముడు వచ్చాడు, తమ్ముడితో ఆనందిద్దాం, రా లోపలికి రా. ఇతనికి ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా ఇతనికి ఏముంది లోన? కోపం, మండిపోతున్నాడు ఈయన. బయటికి మనం ఇక్కడ అక్షరాల్లో చూడలేం, కానీ ఆయనకి లోన మండిపోతున్నాడు. మీరు ప్రాక్టికల్గా ఏదైనా వీడియో ఉంటే చూపిద్దని మరి. అంటే ఈయన కోపం అంతలా ఉందన్నమాట. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఏమడుగుతున్నాడంటే, ప్రతి ఆదివారం మేకని కొత్తి తినేస్తాడు, ప్రతి ఆదివారం కోడిని కొత్తి తినేస్తాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? తమ్ముడు వచ్చి ఆనందపడుతున్నాడని అతను ఏం చేశాడండి? అతను కొవ్విన దూడను వధించమన్నాడు కదా తమ్ముడు వచ్చినందుకు. 23వ వచనంలో ఉంటుంది మీకు మాట. ఆ మాట చూస్తారా? 23వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము అంటున్నారా? అంటే ఇదిగో నువ్వేమో తమ్ముడు వచ్చినందుకు కొవ్వుని దూడను వధించమన్నావు, నాకు ఎప్పుడన్నా ఏమడుగుతున్నారండి? మేక. తమ్ముడికి ఏమో దూడని ఇచ్చేసావు నువ్వు, పెద్దది కదా మరి అది మేక అంటే. నాకేమో ఏమిస్తాను? నాకు ఎప్పుడన్నా ఇచ్చావు? మేక పిల్లని ఇచ్చావా నువ్వు? నాకు ఎప్పుడన్నా మనం అప్పుడప్పుడు అలుగుతాం కదండి, ఆడికేమో మంచి కూర ఉండో, నాకేమో చెడ్డ కూర ఉండో, ఆడికేమో చికెన్ పెట్టో, నాకు వెజిటేబుల్ ఉండో, ఇలా అలుగుతూ ఉంటారు కదా పిల్లలు. అరే నాన్న నువ్వు తినకూడదురా అన్నా కానీ వాడు వినడు, కోపం ఇస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ వేరండి, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఏంటంట, ఇతను తమ్ముడి మీద కోపం, ఇదంతా తమ్ముడి మీద కోపం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఈయన కొరకు కొవ్విన దూడని ఎందుకంట? వేశ్యలతో తినివేసిన. ఇదిగో వేశ్యలకి నీ ఆస్తిని అంతా ఖర్చు పెట్టేశాడు, వేశ్యలతో ఇతను తిరిగి వచ్చాడు, ఇతను ఒక పాపి, ఇతను మనకి పనికిరాడు అన్నట్టు మాట్లాడతలేదండి పెద్ద కుమారుడు. ఏమని మాట్లాడుతున్నాడు? అంతే కదా. ఇంకేమంటున్నారండి? అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. సాగదీస్తున్నారండి మాట, నాతో కూడా ఉన్నావు. నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికేనని అతనితో చెప్పాను. ఇప్పుడు తండ్రికి ఆనందం ఎందుకండి? తండ్రికి ఆనందం ఎందుకు? ఇదిగో కుమారుడు తిరిగి వచ్చాడని. ఇప్పుడు అన్నీ కోపం ఎందుకు? తమ్ముడు వచ్చాడని. అంతేనండి. తమ్ముడు ఏం చేశాడంట? వేశ్యలతో తిరిగాడంట, పాపం చేశాడంట, ఆస్తినంతా తగలబెట్టేశాడంట, పాడు చేసేసాడంట. అంటే ఇలా పాడు చేసేసిన ఇతని మీద ఎవరు కోపడుతున్నారు? అన్న కోపడుతున్నాడు. మరి తండ్రికి కోపం ఉందా? లేదు. ఇప్పుడు ఈ ఉపమానం ఎవరి గురించి చెప్తున్నారండి?
ఈ ఉపమానము ఎవరి గురించి చెప్తున్నారు? ఈ ఉపమానం ఎవరి గురించి చెప్తున్నారో ఆలోచి. మొదటి 15వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, లూకాసు వార్త 15వ అధ్యాయం 1-2 వచనాలండి. 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ఎవరెవరు వస్తున్నారండి? చాలా జాగ్రత్తగా వినాలమ్మా, ఇక్కడే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎవరెవరు వచ్చారంట? ఎవరు బోధ వినడానికి? యేసుక్రీస్తు వారు బోధ వినడానికి. యేసుక్రీస్తు వారి బోధ వినడానికి. చదవండి అమ్మా. పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా చాలా సనుగుకొనిరి. ఎవరెవరు సనుక్కుంటున్నారండి? మీకు ఇది అర్థం కావాలి. ఎవరెవరి దగ్గర ఉన్నాడంట యేసుక్రీస్తు వారు? సుంకరులు, పాపులు. ఇప్పుడు ఈ విషయాన్ని చూసి ఎవరు సనుక్కుంటున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు ఈయన ఈ విషయాన్ని చూసి ఏం చేస్తున్నాడంట? 3వ వచనం చదవండి. అందుకు ఆయన, ఇక్కడ మీరు ఆగాలి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇప్పుడు ఈ ఉపమానాలన్నీ ఎందుకు చెప్తున్నాడు? పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తున్నారంట? సుంకరులను, పాపులను చూచి సనుక్కుంటున్నారంట. ఇప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడంటే, పాపం చేశాడు. అంటే చిన్న కుమారుడికి సూచన ఎవరు? సుంకరులు, పాపులు. అంతే కదండి. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? అవునా కదా? అంటే చిన్న కుమారుడికి సూచన ఎవరు? సుంకరులు, పాపులు. పెద్ద కుమారుడికి సూచన ఎవరు? ఇప్పుడు పెద్ద కుమారుడు ఎవరండి? పరిసయ్యులు, శాస్త్రులు. అంటే మరి ముందు ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నారు మీరు? యేసుక్రీస్తు వారు అన్నారు. అవునండి. అంటే ఇదిగో ఆలోచించుట వలన, దేవుని వాక్యము ఆలోచించుట వలన మీకు ఏమొస్తుంది? వివేకం వస్తుంది. ఈ సందర్భం ఎందుకు వ్రాయించారు, దేనికి వ్రాయించారు అని మనం చదువుకుని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి. అంటే ఇప్పుడు 1, 2, 3 వచనాలలో మనకి దొరికిన ఆన్సర్ ఏంటి? ఇదిగో ఎవరంట? సుంకరులు, పాపులు. ఎవరు? చిన్న కుమారుడు. అంతే కదండి. చిన్న కుమారుడు ఏం చేశాడు? వేశ్యలతో తిరిగాడు, పాపం చేశాడు. పాపం చేసి ఏం చేశాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఇతనేంటి సుంకరులతో, పాపులతో ఉంటున్నాడు ఏంటి ఇతను? నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు పరిసయ్యులు ఎవరండి? వీళ్ళ పరిసయ్యులు, శాస్త్రులు ఏమనుకుంటున్నారు? మేము ఎప్పటి నుంచో పరిచర్య చేస్తున్నాం కదా, మేము నీ ఆజ్ఞలు. అక్కడ పెద్ద కుమారుడు మాట్లాడతాడు చూడండి. పెద్ద కుమారుడు ఏమని మాట్లాడతాడో, పెద్ద కుమారుడు మాటలు ఉంటాయి చూడండి. 30వ వచనం నుంచి, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే వీని కొరకు నువ్వు కొవ్విన దూడను వధించితివా? ఇప్పుడు పరిసయ్యులను, శాస్త్రులు ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి మేము మీ పనిలో ఉన్నాము, నీ ఆజ్ఞల గురించి కూడా మాట్లాడతారు చూడండి. పెద్ద కొడుకు 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదే. నేను సంతోషపడినట్టు ఎప్పుడన్నా నాకు చేసావా? ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారండి వీళ్ళు పరిసయ్యులు? దేవుణ్ణి అడుగుతున్నారు వీళ్ళు. అంతేనండి. అంటే ఇప్పుడు పరిసయ్యులను, శాస్త్రులు ఎవరు? పెద్ద కుమారుడు. సుంకరులు, పాపులు ఎవరు?
చిన్న కుమారుడు అంటే వీళ్ళిద్దరు ఇదిగో సుంకరులు పాపులతో తిరుగుతున్నాడు అంటున్నారు కదా, వారిని చేర్చుకుంటున్నాడు కదా యేసుక్రీస్తు వారు, వారితో తిరుగుతున్నాడు కదా. ఎందుకు తిరుగుతున్నాడండి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీకు జ్వరం వచ్చిందండి, నాకు జ్వరం లేదు. ఇప్పుడు హాస్పిటల్కి నేను వెళ్ళాలా, మీరు వెళ్ళాలా? జ్వరం ఎవరికి వచ్చిందో వాళ్ళే వెళ్ళాలి. నాకు ఏమీ లేని దానికి నేను వెళ్ళి ఏం చేస్తాను? డాక్టర్ ఎవరికి కావాలి? జ్వరం వచ్చిన వాడికి కావాలి. నేను వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని అంటే బాగుంటుందా? నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను, ఆల్రెడీ నీకు ఏమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావు, బాగుండు, అలా ఉండు, నీకేమీ లేదు. జ్వరం వచ్చిన వాడికి మందు ఇవ్వాలి, అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎవరికి మందు ఇవ్వడానికి వెళ్ళాడు? ఎవరికి మందు ఇవ్వడానికి తిరుగుతున్నాడు? పాపులను రక్షించడానికి. అంటే వాళ్ళకు రోగం ఉంది, వాళ్ళ పాపంలో ఉండిపోయారు. పాపులను రక్షించడానికి తిరుగుతున్నాడు. ఈ పాపులను రక్షించడానికి ఆయన శ్రమ పడుతున్నాడు. పాపులను రక్షించడానికి ఆయన సువార్త చేయడానికి వచ్చాడు. అంతే కదండి, అంతేనా? లేదు శాస్త్రులు పరిచయులు వీళ్ళని ఏదైనా వాళ్ళు మెచ్చుకుంటారు, వాళ్ళతో నేను ఉండాలని ఏమైనా తిరుగుతున్నాడా? లేదు కదండి. అంటే ఇక్కడ పెద్ద కుమారుడు అనగానే శాస్త్రులు పరిచయులు, చిన్న కుమారుడు ఎవరు? పాపి. ఇప్పుడు తండ్రి ఎవరిని కోరుకుంటున్నాడండి? పాపుల్ని. మీకు ఒక విషయం తెలుసా? చిన్న కుమారుడు లాగా ఉన్న వాళ్ళే ముందు వెళ్ళిపోతారంట పరలోకం. చూస్తారా మాట? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు చదవండి అమ్మా. 28 నుంచి 31 వచనాలు అందరు తీయండి అమ్మా, అందరు తీయండి. 21వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. సేము అలాంటి సందర్భమే ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. ఒకవేళ మొదటి కుమారుడు యేసుక్రీస్తు వారు అనుకున్నారనుకోండి, ఇక్కడ కూడా మొదటి కుమారుడు యేసుక్రీస్తు వారు అనుకున్నారనుకో, యేసుక్రీస్తు వారు నాన్న నేను వెళ్ళను అంటాడా? తండ్రితోటి అంటాడండి? నేను వెళ్ళననే మాట వస్తుందా ఆయన నోటంట? రాదు. అంటే యేసుక్రీస్తు వారిని ఒకవేళ మీరు మొదటి కుమారుడు అంటే ఆయన క్యారెక్టర్ తెలియాలి మీకు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియాలి, ఆయన గురించి అబ్జర్వ్ చేయాలి మీరు, అంటే ఆలోచించాలి. అందుకనండి వాక్యాన్ని ఆలోచించాలని చదువుకున్నాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంట చదవండి. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాడంట, పిమ్మట మనసు మార్చుకుని వెళ్ళాడంట. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదు నన్ను కానీ పోలేదు. వీరిద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. అంటే ఫస్ట్ ఒకడు ఏం చేశాడు? ఒకడిని అడిగాడు, నేను పోనన్నాడు కానీ మళ్ళీ వచ్చేసాడు. పోనన్న అతను మళ్ళీ వచ్చేసాడు. అంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తాం, మీరు బైబిల్ చదవాలండి, బైబిల్ బాగా చదువుకోవాలండి, నాకు కుదురుతా లేదండి, నాకు వీలవ్వట్లేదు అంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మనసు తొలిచేస్తూ ఉంటుంది, చదవాలి అనుకుంటా. వీడు చదువుతాడు. చదివిన తర్వాత అన్న నేను బైబిల్ చదివాను, నాకు ఇది అర్థం కాలేదని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాడు చదివాడనే అర్థం. ఇప్పుడు చదువుతానన్నవాడు చదవలేదనుకోండి, ఎలా ఉంటుంది? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినట్టు కాదు, అంతే కదండి. నేను ఒక పని అప్పచెప్తే, ఇదిగో నాకు ఈ ఇష్టమైన పనిని చేయాలని నేను చెప్పాను ఎవరికో, ఆ పని వాడు చేయలేదనుకోండి, నాకు ఇష్టమైన పని చేయలేదు. అలాగే తండ్రికి ఇష్టమైన పని, తండ్రి మెచ్చుకునే పని ఎవరైతే చేయలేదో అది తండ్రికి ఇష్టమైన పని కాదు, ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? అందుకు మొదటివాడే అన్నారు కదా, మొదటివాడు తండ్రి ఇష్ట ప్రకారం చేశాడు. అయితే 31వ వచనం,
యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు సుంకరులను వేశ్యలు ముందుగా ప్రవేశిస్తారంట. నువ్వు అనుకుంటున్నావు కదా ఈరోజు, నాకంటే ఎవడు గొప్పవాడు లేడు, నాకు అన్ని ఆజ్ఞలు తెలుసు, నాకంటే ఎవడు గొప్పగా ప్రార్థన చేయలేడు, నాకంటే ఎవడు చెప్పలేడు. ఇదిగో నీ గర్వపడుతూ ఉంటారు కదండి. ఎవరిని బట్టి గర్వపడాలి? దేవుణ్ణి బట్టి, దేవుని నీతిని బట్టి గర్వపడాలి, అతిశయపడాలి. కానీ నాకు లేకపోతే నా ఇంటెన్షన్ ప్రకారం నేను గర్వపడుతున్నాను అనుకో, అతిశయపడుతున్నాను అనుకో, అది దేవునికి నచ్చదండి, దేవునికి నచ్చదు. ఇప్పుడు కాకపోయినా మన జీవితంలో ఎప్పుడైనా నేను అనుకుని ఎప్పుడైతే అతిశయపడతానో అప్పుడే దేవుడు మన పతనం స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుడు ఆ పతనాన్ని తీసుకురావట్లేదని ఏమీ కంగారు పడే అవసరం లేదు. ఎందుకంటే మనం అలా ఉండకూడదు కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను. అంటే అలా ఉండేవారిగా ఒకవేళ ఉంటే పతనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పాపం పండాలి కదా, పూర్తి అవ్వాలి కదా. చాలా మాటలు మనం చదువుకున్నాం కదా. ఆ పాపం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు పతనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదిగో మీకంటే, అంటే మనం గర్వపడకూడదు. ఒక పాపిని రక్షించడానికి వెళ్ళాలి, ఒక పాపిని రక్షించేవారిగా ఉండాలి. ఒక పాపిని, ఇదిగో పాపులతో తిరుగుతున్నావా, ఇక్కడ సంఘంలో ఉండి ఏమనుకుంటాడు వీడు, ఆడి చూడరా వెళ్ళిపోయాడు అక్కడికి, కనీసం ఆ వాకింగ్ చెప్పడానికి కూడా ఇది లేదు, మనకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది కదా, లేకపోతే వాకింగ్ చదువు తీసుకురా, స్లోగా నువ్వు కూడా వెళ్ళి తీసుకురా ఇద్దరిని. నువ్వేం చేస్తున్నావు? మాట అంటాక ఎవరు తీర్పు తీర్చాలి? వాకింగ్ కదా తీర్పు తీర్చవలసింది. నువ్వేం చేస్తావు? నువ్వు ఎదుటివాడికి ఎందుకు తీర్పు తీరుస్తావు? ఏం అవసరం? నువ్వు చూసావా అక్కడికి వెళ్ళి వాడు ఏం చేశాడో? లేదు. వాడు ఏం మాట్లాడుకుంటున్నారో చూసా? ఒకవేళ వాళ్ళ తప్పు చేస్తే అనొచ్చండి, ఇదిగో వాళ్ళతో వెళ్ళి మందు తాగుతున్నాడా, లేకపోతే సిగరెట్లు కాలుతున్నాడా, లేకపోతే వ్యభిచారం చేస్తున్నాడా? ఇదిగో తప్పిపోయిన కుమారుడు వెళ్ళి వ్యభిచారం చేసి తిరిగి వచ్చాడు కదా, అలా చేస్తే మీరు అనవచ్చు ఆ పెద్ద కుమారుడు అంటున్నాడండి. కానీ అతను కోపపడ్డాడు, ఆనందపడలేదు. అందుకనే సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యానికి వాళ్ళే ముందు వెళ్ళిపోతారు. అంతేనండి. అక్కడ ఏం చెప్తున్నారు మనకి? సుంకరులు పాపులతో ఎవరు తిరుగుతున్నారంట? యేసుక్రీస్తు వారు తిరుగుతున్నారంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరుగుతుంటే శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారు చూడండి. ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దాం. శాస్త్రులు పరిసయ్యులు 2వ వచనం. పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా, ఒకటి కాదు ఈరోజు మన మీద కూడా నిందలు వస్తాయండి. ఈడు వాడితో వెళ్ళాడు, వీడితో వెళ్ళాడు, వాడితో తిరిగాడు, ఇలా ఉంటాయి. కానీ మీరు ఎందుకు వెళ్తున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. ఒక పాపిని రక్షించాలనే ఆలోచన మనందరికీ ఉండాలి. ఆ విధంగా వెళితేనే మీరు వాక్యాన్ని అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేసుకోకూడదు. ఇదిగో ఇలా సణుగుకుంటున్నారంట. ఏమని? వీడు పాపము చేసేవాడితో తిరుగుతున్నారని. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ఇదిగో ఇలాంటి వారు లేరా? ఈరోజు ఉన్నారు కదా. వీళ్ళని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? పెద్ద కుమారుడు. అంటే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు చిన్న కుమారుడు అంటే ఎవరు? సుంకరులు, పాపులు. పెద్ద కుమారుడు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఎవరిని గురించి ఆలోచించాడు? సుంకరులు, పాపుల గురించి, చిన్న కుమారుడు గురించి. ఎందుకు ఈయన ఆలోచన? ఎందుకు అంత ఇక్కడ సుంకరుల గురించి ఆలోచించవలసిన పని ఏంటి? పాపుల గురించి ఆలోచించవలసిన పని ఏంటి? ఒకవేళ వాళ్ళ గురించి మనం ఆలోచించగలిగితే వాళ్ళే ముందు పరలోకం అంటున్నాడు కదా, వాళ్ళే ముందు నిత్య జీవం పొందుకుంటారంటున్నారు కదా.
అవునా కదండి? అంటే తండ్రే వారికి పర్మిషన్ ఇచ్చినట్టుగా, తండ్రి దగ్గర వాళ్ళు కూడా ఉండాలని నిర్ణయించినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ఉపమానంలో తండ్రి ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అని మనం ఆలోచిస్తే, తండ్రి ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగి ఉన్నాడని మనం ఆలోచిస్తే, ఆ ఆలోచన ఏంటో అనేది ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదవండి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? ఇదిగో దుష్టుడు అనుకుంటున్నావు కదా, నువ్వు పాపులు అనుకుంటున్నావు కదా, వాళ్ళు వాళ్ళు చనిపోయారనుకో, నాకేమన్నా సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు కదండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిని రక్షించడానికి వెళ్ళిపోయారు? పాపులని, దుష్టులని. ఇదిగో వారు దుష్టుని వలలో ఉన్నారు, వారి దుష్టుని చేతిలో ఉన్నారు, వీళ్ళని రక్షించడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఒకళ్ళని రక్షించడానికి వెళితేనే కదా సంతోషం ఆయనకి. ఇప్పుడు మీరు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. నేను ఈరోజు ఒక ఆత్మని రక్షించడానికి ప్రయత్నించాను అని ప్రతిదినం మనం ఏమైనా అనుకోగలుగుతామా? ఇదిగో ఆదివారం అయిపోయింది, మనం ఏదో కూడుకోవాలి, రొట్టె ద్రాక్షారసం విరవాలి, ఇది విరిచిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. మరి నేను ఈ ఆత్మని రక్షించాలి, ఒక ఆత్మని నేను కాపాడాలి, ఇదిగో అగ్నిలో నుండి నేను ఒకరిని రక్షించాలి అని సోమవారం నుంచి శనివారం వరకు ఎవరైనా ఆలోచిస్తామా? ఏమండి? సోమవారం నుంచి శనివారం వరకు నేను ఒక ఆత్మను రక్షించాలని ఎవరైనా ఆలోచించామా? ఇప్పటి వరకు ఆ ఆలోచన కలిగి ఉన్నామా? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అందుకనే రాయిస్తున్నారు పౌలు గారి ద్వారా తిమోతి గారికి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, బయలుదేరు, నేర్చుకుని బయలుదేరు, చెప్పు, ఒక ఆత్మను రక్షించు, తండ్రిని సంతోషపరిచే పని చేయండి. ఇదిగో ఒకళ్ళని నశించిపోవట నాకు సంతోషమా? ఇంకేమంటున్నారు చూడండి, 26వ వచనం నుంచి, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం నొందుతాడు కదా. చదవండమ్మా. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణం నొందాడు. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అంటే మళ్ళీ బ్రతుకుతాడు. ఎందుకంటే పాపం చేసి అపరాధాలు చేసి చనిపోయాడు కదా. ఈ చనిపోయిన వ్యక్తి ఏమవుతున్నాడంట? చదవండి. అతడు ఆలోచించుకొని తాను చేయుచున్న అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. అంటే నువ్వేం చేయాలి? ఇదిగో పాపం అనే ఊబిలో ఉండిపోయాడు కదా, పాపం అనే ఊబిలో ఉన్నాడు కదా. ఈ పాపం అనే ఊబిలో పడిపోయిన అతన్ని ఏం చేయాలి? మరులు కొలపాలి, అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి, అతని పాపం మానేలాగా నువ్వు మాటలు చెప్పాలి. అంతేనండి? మతం బోధిస్తున్నావా? పాపము మానమని చెబుతున్నావు, పాపిగా ఉండొద్దని చెబుతున్నావు, వ్యభిచారం చేయొద్దని చెబుతున్నావు, దొంగతనం చేయొద్దని చెబుతున్నావు. అంతే కదండి? అంతేనా? ఇవి తల్లిదండ్రులు కూడా చెప్తారు కదా, అవే మాటలు కదా ఇవి. దేవుడు ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడండి. అవే ఆజ్ఞల కింద ఇచ్చాడు. అంతేనా? వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, ఇవే కదండి ఆజ్ఞలు. ఇవి అన్నీ చూస్తాం కదా. దేవుణ్ణి దేవుడిగా మీరు చూడాలి, మనిషిని మనిషిగా మీరు చూడాలి. ఏమండి ఈరోజు మనిషిని మనిషిగా ఎవరైనా చూస్తున్నారా? సహోదరులు అంటేనే పడదండి, సహోదరులంటే పడదు. సహోదరుని మీద ద్వేషం పెంచుకుంటున్నాడు సహోదరుడు.
అంటే దేవుణ్ణి ఆలోచించాలి. ఎప్పుడైతే మీ హృదయంలోకి వాక్యం వెళ్ళిపోతుందో అప్పుడు సహోదరుని చెప్పడం కాదండి. నేను ఎంత ఇక్కడ 1 గంట చెప్పినా, 2 గంటలు చెప్పినా, 3 గంటలు చెప్పినా నేను క్రియ చేయలేదనుకో అది వ్యర్థం. నేననే కాదు, ఎవరైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే. అంటే దేవుని యొక్క ఆలోచనల్లోకి మీరు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయి దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఆయనకి ఇష్టమంట, ఆయనకి సంతోషం అంట. ఏంటి? ఇదిగో దుర్మార్గుడు దుష్టుడు ఉన్నాడు కదా, ఆడు దుష్టుడు మారాలి. అదే మాట 28వ వచనం మళ్ళీ చదవండి. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఏమంటే ఒకరిని బ్రతికించేవారుగా ఉండాలండి, ఒకరిని చంపేవారుగా ఉండకూడదు. ఒకరిని బ్రతికించేవారుగా మనం ఉండాలి. దేవుని కోసం దేవుని జత పని వారంటే ఇదే. ఒకరిని బ్రతికించేవారుగా ఉండాలి, ఒకరిని చంపేవారుగా ఉండకూడదు, ఒకరిని నాశనం చేసేవారుగా ఉండకూడదు. మనం వీళ్ళు ఏం చేస్తారంట? నీతి న్యాయములు జరిగిస్తారంట. తెలుసా? నీతి న్యాయములు జరిగించాలంట. ఆ మాట ఉంటుంది చూడండి అక్కడే 27వ వచనం. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఒకవేళ మారిపోయాడా, వచ్చాడా, సంఘంలో కూర్చున్నాడా, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? మీరు నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి. అంతేనా? నువ్వు వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, పాపం చేయి ఇలా చెప్తావా? కాదు కదా, కాదు. నీతి న్యాయముగా బ్రతకాలి. ఒకవేళ అతను నీతిగా బ్రతకాడనుకో, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం ముగించుకుందాం అంటే, సామెతల గ్రంథము యథార్థమైన నీతి జీవదాయకమంట. అంటే ఒకవేళ అతను నీతిగా బ్రతికితే ఏమవుతాడు? నిత్య జీవం అనుభవించే అవకాశం ఉంటుంది. ఇంకా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టం. అంటే మీరు ఏం చేస్తున్నారు? దేవునికి ఇష్టమైన పనిని, ఇదిగో అతను మరులు వచ్చాడు కదా, మానుకుని వచ్చాడు కదా, పాపాన్ని మానుకుని వచ్చాడు కదా, అతని చేత ఏం చేయించాలంట? దేవునికి ఇష్టమైన పని, నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట. చాలా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. అంటే సంఘంలో మీరు నీతిమంతుడిగా ఉన్నారా? మీరు నీతిగా బ్రతుకుతున్నారా? అంటే ఎవరికి సంతోషం అంట? తండ్రికి. అంటే పరలోకమందున్న మన తండ్రి మనం సంతోషించాలంటే ఎలా ఉండాలి? మనం సంఘంలో, ఈ లోకంలో ఎలా ఉండాలి? నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఏమంటే ఉన్నారు కదా యేసుక్రీస్తు వారు, పౌలు గారు, వీళ్ళందరూ నీతిగా బ్రతికిన మనకు ఉదాహరణలు ఉన్నాయి. మనందరం వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకున్నాం. కానీ మనం అలా ఉంటున్నామా? ఆలోచించుకోవాలి. ఇంకా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు తండ్రికి భయపడి నీతి నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడంట. మిమ్మల్ని అంగీకరించాలనుకుంటున్నారా? మిమ్మల్ని అంగీకరించాలనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని అంగీకరించాలంటే మీరు ఏం చేయాలంట? ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారిని అందుకే కదండి, యేసుక్రీస్తు వారిని అంగీకరించారా? తండ్రికి భయపడ్డాడు, నీతి న్యాయాలు జరిగించాడు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అవునా కదా? తండ్రితో సమానంగా ఉండాలి ఆయన. కానీ ఆయన రిక్తునిగా చేసుకుని
ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకనే అంగీకరింపబడ్డాడని ఆయన గురించి కూడా చదువుకుంటాం కదా. అంటే మనం ఎలా ఉండాలంట? ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. నీతి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడమే నీతి అని మనం తెలుసుకున్నాం. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మిను, అది నీతిగా అతనికి ఎంచబడ్డాడు. అంటే నీతి న్యాయములను దేవునికి భయపడాలి. ఫస్ట్ మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం తిరగకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం తిరగకూడదు. అంటే దేవుని భయం సంఘంలో ఉందా? దేవుని భయం మనిషిలో ఉందా? అంటే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే భయం ఉందండి? భయం ఉందా? ఉందా? సహోదరుని ద్వేషిస్తున్నాడు, భయం ఉందా? సహోదరుని ద్వేషిస్తున్నాడు, భయం ఉందా? లేదు. అంటే దేవునికి భయపడుతున్నాడా? భయపడడం లేదు. దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. అంటే భయపడకుండా నువ్వు ఎంత నీతిగా ఉన్నా పనిచేయదు. నాకు నేను నీతిగా ఉన్నానంటే అవదండి. ఈ నీతి ఎవరికి కనిపించాలి? మీకు కనిపించాలి. మీ నీతి ఎవరికి కనిపించాలి? నాకు కనిపించాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. సంఘంలో పని చేస్తున్నామంటే ఎవరికి భయపడి చేయాలి? దేవునికి భయపడి. ఈరోజు మనుషులకు భయపడి చేస్తున్నారండి, జాగ్రత్త. మనుషులకు భయపడి ఎప్పుడూ పని చేయకండి. దేవునికి భయపడి పని చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. మనిషి కోసం, నువ్వు మనిషిని సంతోషపెట్టడానికి వచ్చావా భూమి మీదకి? మనిషిని సంతోషపెట్టేవారుగా బ్రతకాలనుకుంటున్నారా మీరు? మనిషి కోసం బ్రతకాలనుకుంటున్నారా ఈ భూమి మీద? దేవుని కోసం మీరు ఎప్పుడైతే బ్రతుకుతారో, దేవుని కోసం ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడే మీరు అంగీకరించబడతారు. మనిషి కోసం పని చేయకూడదండి ఈ భూమి మీద. మనిషిని సంతోషపెట్టేవాడుగా ఉండకూడదు. అవునా కదండి? అందుకనే అసలు నీతి ఎవరి ద్వారా కలిగింది, ఎవరి గురించి, మనం ఎవరి యందు నమ్మకం ఉంచాలని మనం కొత్త నిబంధనలో ఆలోచించగలిగితే రోమాపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఎవరి యందు విశ్వాసం? క్రీస్తు యందు విశ్వాసం. మరి క్రీస్తుని విశ్వసించిన మనం క్రీస్తులాగా బ్రతుకుతున్నావా? క్రీస్తుని విశ్వసించిన మనం క్రీస్తులాగా పనిచేస్తున్నావా? ఏమండి, వాడి దగ్గరికి వెళ్ళకూడదు అంటాడు. వాడిని మార్చే పని ఎవరిది? పక్కనోడు వచ్చేస్తాడా? బయటోడు వచ్చేస్తాడా? ఎవరిదండి పని? వాడి దగ్గరికి వెళ్ళొద్దని ఎందుకు అంటున్నాను? ఆలోచించండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించండి. ఏదో మనం నోటుకు వచ్చిందని మాట అనేయకూడదు. వాడి మీద ఏదో ద్వేషం ఉందని మాట అనేయకూడదు. వాడి మీద ఏదో కోపం ఉందని నా మాట అనేయకూడదు. ఇప్పుడు మీ పిల్లలనంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, కోపపడుతున్నారు, అది వేరే విషయం. సహోదరుడికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? నువ్వెందుకు బాధపడుతున్నావు? దేవుడు వాడిని ఇష్టపడుతున్నాడు కదా, పాపని. దేవుడు సుంకరులను ఇష్టపడుతున్నాడు కదా, దేవుడు వేశ్యలను ఇష్టపడుతున్నాడు కదా. వీళ్ళందరినీ ఇష్టపడుతుంటే నువ్వెందుకు నీకెందుకు ద్వేషం, నీకెందుకు కోపం? ఆలోచించండి ప్రియులారా. అంటే ఈ భూమి మీద మనం ఎవరిలాగా బ్రతకాలి, ఎవరిలాగా ఉండాలి? ఇదిగో చిన్న కుమారుడి క్యారెక్టర్ కలిగి అంటే మారిపోవాలి. మారుతూనే ఉండే. సంఘంలోకి వచ్చాక ఏమంటే పాపం చేయట్లేదా? సంఘంలో మీరు నీతిమంతులుగా ఉన్నామా? మనం అందరం చెప్పలేమండి, గుండెల మీద చేసుకుని చెప్పలేము. అంటే మనం ఏమైపోవాలి? ఇదిగో చిన్న కుమారుడు ఎలాగైతే మరులు కొరపడ్డాడో, చిన్న కుమారుడు ఎలాగైతే మారు మనసు కలిగి వచ్చేసాడో తండ్రి దగ్గరికి, అలాగే మనం తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? మారు మనస్సు కలిగి రావాలంట. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలంట? మన ప్రవర్తన మార్చుకుని రావాలి. ఒక సహోదరుడు, సంఘమే ఒక సహోదరుడు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంట? నీ ప్రవర్తన మార్చుకుని రావాలి. మరి పెద్ద కుమారుడు యొక్క క్యారెక్టర్లో మీరు ఉంటారో, చిన్న కుమారుడిగా ఉంటారో,
మీరే నిర్ణయించుకుని మరి దేవుని కోసం బ్రతకాలని ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అంటే పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి మీ మాటలు కొద్దిగా మేము ఆలోచించాం తండ్రి. మీ మాటల్లో మరి ఆంతర్యాన్ని, భావాన్ని మాకు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఇలాంటి మాటలు ఇంకా మేము ఆలోచించుటకు, మరి మేము తెలుసుకున్నటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయమని, విన్న మీ పిల్లలందరూ సమయోచితంగా అర్థం చేసుకుని హృదయాల్లో భద్రపరుచుకుని మీ మాటల ప్రకారం జీవించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.